చెల్లెలు మన స్వీట్ కార్న్‌తో చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఈ స్వీట్ కార్న్ సూప్‌ని ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న వెజ్జెస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లోకి పచ్చి స్వీట్ కార్న్ ఒక కప్పుని యాడ్ చేసేసుకొని గ్లాస్ వాటర్‌ని వేసి మెత్తని ప్యూరీలో చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత బాండీ పెట్టేసుకొని బాండీలోకి బటర్‌ని కూడా యాడ్ చేసి ముందుగా గార్లిక్‌ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పచ్చిమిర్చి క్యారెట్‌ని కూడా వేసి పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్‌ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండిచ్చేసి పావు కప్పు పచ్చి స్వీట్ కార్న్ కూడా ఇందులో యాడ్ చేసి పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే ఒక గ్లాస్ తో 3 గ్లాసెస్ వాటర్ అయితే క్వాంటిటీగా తీసుకుని మీకు సూప్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ కన్సిస్టెన్సీని ఎక్కువగా యూజ్ చేయొచ్చు, లేదంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వెజ్జెస్ అన్ని ఉడికినా లేదా చెక్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, ఇక్కడ పంచదారను కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ వరకు బాయిల్ చేస్తూ ఉంటే పైన లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ ని మిక్స్ చేసుకుని మరుగుతున్న సూప్ లో వేసి తిక్కిగా ఎంత వరకు ఉండిచ్చి బౌల్లో వేసుకుని నిమ్మకాయ పిండి తింటే సూపర్ ఉంటుంది.